భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో నరేంద్ర మోడీకి తిరుగులేని నాయకుడిగా, బీజేపీ తిరుగులేని పార్టీగా 11 ఏళ్ళుగా చలామణి అవుతూ వచ్చింది. కానీ నరేంద్ర మోడీ పలుకుబడి తగ్గుతోందా? బీజేపీ బలం దెబ్బతింటోందా? ఎలక్టోరల్గా ఫలితాలు అటు ఇటు కావచ్చు, కానీ ఇండియా పొలిటికల్ సిస్టమ్ పైన మోడీ బీజేపీల ఆధిపత్యానికి ప్రశ్నలు ఎదురవుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. స్టాటిస్టికల్గా చూసిన మనకు ఇటీవల మోడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వేలో కూడా మోడీ పాపులారిటీ రేటింగ్ 4% పడిపోయింది. ఎన్డీఏ పాపులారిటీ రేటింగ్ అయితే 10% పడిపోయింది. సో ఇది మామూలు పతనం కాదు. 10% డిక్లైన్ ఇన్ ది ఎన్డీఏ పాపులారిటీ. అఫ్కోర్స్ స్టిల్ ఎన్డీఏ డామినేషన్ ఉంది, మోడీ డామినేషన్ ఉంది, కానీ గ్రాఫ్ కిందికి పడిపోతుంది అనేది ఒక స్పష్టమైన ఇండికేషన్ ఉంది. వాస్తవంగా 2024 ఎన్నికల్లోనే ఇది కనిపించింది. బీజేపీ బలం 63 సీట్స్ తగ్గినాయి. కానీ మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో గెలవడంతో మళ్ళీ మోడీ అజేయుడు, బీజేపీని ఓడించడం ఎవరితరము కాదు అన్న భావన మళ్ళీ కలిగింది. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే బీజేపీ డామినెంట్ నరేటివ్ను కోల్పోతుందా అనే డౌట్ వస్తుంది. ఇది అర్థం కావాలి అంటే బీజేపీ ఈ స్థాయిలో, మోడీ ఈ స్థాయిలో తిరుగులేని నాయకత్వాన్ని సాధించడానికి దోహదం చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ ఫ్యాక్టర్స్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? మొదటి ఫ్యాక్టర్ హిందుత్వ అపీల్. బీజేపీ పెరుగుదలకు మొదటి నుంచి కూడా హిందుత్వ అపీల్ ముఖ్యం. మోడీ ఒక ఐకానిక్ హిందుత్వ నేతగా ఆయన ముందుకొచ్చారు. హిందుత్వ ఎజెండాలో కీలకమైన రామ మందిరాన్ని సాధించారు. ఆర్టికల్ 370 రద్దయిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ మొదలైంది. కానీ వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు. సో ఈవెన్ అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత కూడా 2024 ఎన్నికల్లో యూపీలో దెబ్బతిన్నారు. అయోధ్య లోక్సభ సీటు కూడా కోల్పోయారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో అందువల్ల ఈ హిందుత్వ అపీల్ ఇక దెబ్బతింటోంది. కొత్తగా హిందుత్వ రీఇన్వెంట్ కాలేకపోతోంది అనే ప్రశ్న ముందుకు వస్తుంది. దీన్ని అధిగమించటానికి ఇటీవల ఇన్ఫిల్ట్రేటర్ను ఒక ఎజెండాగా తీసుకున్నారు. అంటే సరిహద్దుల నుంచి విదేశీయులు, చెప్పకపోయినా పైకి ముస్లింలు భారతదేశంలోకి చొచ్చుకొస్తున్నారు. దీనివల్ల హిందూ జనాభా దెబ్బతింటుంది, డెమోగ్రఫీ మారిపోతుంది అని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో అన్నారు. సరిగ్గా ట్రంప్ నుంచి మొదలుకొని యూకేలో ఇటీవల జరిగిన ర్యాలీ, ఫార్ రైట్ ర్యాలీ, ఫ్రాన్స్, జర్మనీలో ఫార్ రైట్ చేసే గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీ మోడీ కూడా రిపీట్ చేస్తున్నాడు. కానీ అది పెద్దగా అప్పీల్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈ ఇన్ఫిల్ట్రేటర్ల సమస్య దేశమంతటికీ సమస్య కాదు. వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాలకు, అది కూడా బార్డర్లో ఉన్న కొన్ని జిల్లాలలో ప్రాబ్లం. దేశమంతటినీ ఒక హిందుత్వ అపీల్ పైన యునైట్ చేసే స్ట్రెంగ్త్ ఆ ఇష్యూకి లేదు. ఇక రెండవది నేషనలిజం. మీకు 2019లో కూడా చూడండి, CSDS లోక్నీతి లాంటి స్టడీస్ ఎకానమీ పైన పెద్ద ఎత్తున ప్రజల్లో అసంతృప్తి అన్న రిపోర్ట్లు వచ్చాయి. వాస్తవంగా ఇటీవల మోడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వేలో కూడా ఎకానమీ విషయంలో మోడీకి ఎప్పుడు మార్కులు రాలేదు, బీజేపీకి ఎప్పుడు మార్కులు రాలేదు. మీరు ప్రతి మోడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చూడండి, ఇదే కనబడుతుంది. కానీ బీజేపీకి ఉన్న స్ట్రెంగ్త్ అల్లా హిందుత్వ తర్వాత నేషనలిజం. మీకు అది సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత యూపీ ఎలక్షన్ చూసాం, మీకు పుల్వామా, బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత 2019 లోక్సభ ఎలక్షన్ చూసాం. కానీ ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ నేషనలిస్టిక్ అపీల్ కాస్త మోడీ పలుకుబడిని పెంచలేదు.
ఇటీవల ఇండియా టుడే మోడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కూడా అది స్పష్టంగా బయటపడింది. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత పెరిగినంత మోడీ పాపులారిటీ ఇప్పుడు కనిపించలేదు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముఖ్యమైన కారణం బీజేపీ ఇకో సిస్టమ్, సంఘ్ పరివార్ ఇకో సిస్టమ్ పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. మోడీ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు కనుక పాకిస్తాన్కు బుద్ధి చెప్తాడు, పాకిస్తాన్ పని అయిపోయింది, పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే కూడా వచ్చేస్తుంది, అఖండ భారత్ దిశగా భారత్ అడుగులేస్తోంది, న్యూ ఇండియా ఇది, న్యూ ఇండియాను ఎదుర్కొంటే ఎవడైనా మసి కావాల్సిందే. ఈ నరేటివ్ కాస్త భారీగా బిల్డ్ చేసి పెట్టారు. కానీ బీజేపీ, సంఘ్ పరివార్ కూడా శ్రేణులకు కూడా అర్థం కాకుండా సడన్గా మోడీ ఆపరేషన్ సింధూర్ ఆపేశారు. తర్వాత డ్యామేజ్ కంట్రోల్గా ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని ఎన్ని చెప్పినా రియాలిటీ మనకు కనబడుతుంది అక్కడ. దానికి ట్రంప్ కాస్త ఆజ్యం పోసాడు, నేనే ఆపించిన, అది కూడా ట్రేడ్ అనే వెపన్ ప్రయోగించేది. ట్రంప్ను మోడీ ప్రభుత్వం బీజేపీ ఎంత ఖండించినా మోడీ మాత్రం ఒక్క మాట కౌంటర్ చేయకపోవడం, స్ట్రైట్గా అన్నిటికీ మించి ఎక్కడో ఒక చోట ట్రంప్ జోక్యం ఉందా అన్న భావన ప్రజల్లో ఉంది. ఎందుకంటే మోడీ ప్రతి అంశము తానే ముందుండి సోషల్ మీడియాలో రివీల్ చేస్తాడు. అలాంటి ట్రంప్ ముందు రివీల్ చేశాడు కనుక ట్రంప్ జోక్యము అనే అంశంలో ఎంతో కొంత నిజం ఉండవచ్చు అని. పోస్ట్ ఆపరేషన్ సింధూర్ డిప్లొమసీలో చూసిన పాక్ చైనా నెక్సెస్ ఎక్కువ తోడుగా పాక్ అమెరికా నెక్సెస్, పాక్ సౌదీ అరేబియా నెక్సెస్, ఇస్లామిక్ కంట్రీస్ పాక్ మధ్య బంధం, ఇవన్నీ చూస్తుంటే డిప్లొమసీలో, ఫారిన్ పాలసీలో మోడీ ఎదురు దెబ్బ తింటున్నాడన్న భావన ఈ నేషనలిస్టిక్ అపీల్ను బాగా తగ్గించింది. అందువల్ల మీకు పుల్వామా, బాలాకోట్లో వచ్చిన అడ్వాంటేజ్ పహల్గామ్ ఆపరేషన్ సింధూర్లో రావడం లేదు. ఇక థర్డ్ ఫ్యాక్టరు మనకు విశ్వగురు ఫ్యాక్టర్. ఈ విశ్వగురు ఫ్యాక్టర్లో మొదటి నుంచి కూడా మోడీ నేషనల్ లీడరే కాదు, ఆయన అంతర్జాతీయ నాయకుడు, ప్రపంచ నాయకుడు. చూడు, జింపింగ్ ఫ్రెండ్, మోడీ ఫ్రెండ్, మోడీకి ట్రంప్ ఫ్రెండ్, పుటిన్ ఫ్రెండ్, ట్రంప్ అయితే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అని ఔడీ మోడీ నుంచి నమస్తే ట్రంప్ వరకు అప్కి బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదాలు, ఒక రకమైన ఇమేజ్ను G20 శిఖరాగ్ర సభను వాడుకున్నటువంటి తీరు, ఇవన్నీ చూస్తుంటే మోడీ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ను ఒక గ్లోబల్ లీడర్గా మోడీని ప్రజెంట్ చేశారు. అది ఇటీవల కాలంలో చాలా రూడ్గా షేక్ అయిపోతుంది. ఎందుకంటే ట్రంప్ చెడాపడా వాయిస్తున్నాడు, మోడీ ఫ్రెండ్షిప్ ఎక్కడ పోయింది అని అనే ప్రశ్నలు వస్తున్నాయి, ట్రంప్ ఇండియాను అవమానిస్తున్నాడు. ముఖ్యంగా ఈ విశ్వగురు, హిందుత్వ, నేషనలిస్ట్ అపీల్స్ బలంగా ఉండే మిడిల్ క్లాస్ను దెబ్బతీసే H1B వీసా మార్పులు, ఇవన్నీ ట్రంప్ చేస్తున్నాడు. ట్రంప్ను సపోర్ట్ చేసి, ట్రంప్ను ప్రమోట్ చేసి, ట్రంప్ బ్రాండ్ను మెచ్చుకొని ట్రంప్ పక్షాన నిలబడ్డ మోడీ, బీజేపీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. దీనికి తోడు పాకిస్తాన్ అరబ్ లీగ్తో, ఇస్లామిక్ కంట్రీస్తో కలిసి కీలక పాత్ర పోషించడం, ట్రంప్ దెబ్బకు చైనా వైపు చూడాల్సి రావడము, ఇవన్నీ కూడా మోడీ విశ్వగురు ఇమేజ్కు ఒక పెద్ద దెబ్బ తగిలేలా చేసింది. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే మొదటి నుంచి మోడీకి ఉన్న అడ్వాంటేజ్ కాస్త వీక్ అపోజిషన్ బలహీనంగా ఉండడమే మోడీ అసెట్. దాన్నే టీనా ఫ్యాక్టర్ అంటారు. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. అందుకే బీజేపీ మొదటి నుంచి కూడా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నరేటివ్ బిల్డ్ చేస్తూ వచ్చింది. అడపా ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ ట్రాప్లో, బీజేపీ ట్రాప్లో పడుతూ నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ భారత్ జోడో యాత్రతో మొదలై ఓట్ చోరీ ఆ యాత్ర వరకు రాహుల్ గాంధీ గ్రాఫ్ కొంచెమన్నా పెరుగుతూ వస్తుంది. ఇటీవల మోడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వే కూడా దాన్ని స్పష్టం చేసింది. స్టిల్ మోడీకి, రాహుల్ గాంధీకి చాలా గ్యాప్ ఉండొచ్చు, కాదని ఎవరు అన్నారు. కానీ ఒకప్పుడు లయబిలిటీ అనుకున్న రాహుల్ గాంధీ అపోజిషన్కు అసెట్గా మారుతున్నాడు. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, బీజేపీని
ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ రివైవ్ కాకుండా ఇది సాధ్యం కాదు అని చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఇటీవల కాలంలో 2024 ఎలక్షన్లో నియర్లీ 100 సీట్లు తెచ్చుకోవడమే కాదు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలవడమే కాదు, కాంగ్రెస్ పార్టీ కాస్త రివైవల్ సైన్స్ కనబడుతున్నాయి. అయితే ఇది పూర్తి స్థాయి రివైవల్ అని చెప్పలేము, ఎందుకంటే మహారాష్ట్రలో అనుభవం చూసాం. లోక్సభ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపి అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్గా అది దెబ్బతిన్నది. కానీ డెఫినెట్గా గ్రాఫ్ అయితే పాజిటివ్గా ఉంది రాహుల్ గాంధీ కాంగ్రెస్. ఇటీవల బీహార్ ఓట్ అధికార యాత్రపై కూడా పీపుల్స్ పల్స్ సర్వే నేను చెప్పాను. రాహుల్ గాంధీ హ్యూజ్ క్రౌడ్స్ను అట్రాక్ట్ చేయగలిగాడు, నాన్ కాంగ్రెస్ ఓటర్లలో కూడా బస్ క్రియేట్ చేయగలిగాడు. అందువల్ల ఒకప్పట్లాగా అపోజిషన్ లేదు. ఇండియా కూటమి యునైటెడ్గా మోడీని ఎదుర్కొంటోంది. మొదటి నుంచి కూడా మీరు గమనిస్తే మోడీ ఎజెండా సెట్ చేస్తే అపోజిషన్ రియాక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు అపోజిషన్ అందులో రాహుల్ గాంధీ ఎజెండా సెట్ చేస్తే మోడీ బీజేపీ రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఇదొక మేజర్ చేంజ్ కంబాట్ అపోజిషన్. ఐదవది, మోడీ అజేయుడు, బీజేపీని ఓడించడం ఎవరి తరము కాదు, ఇది దుర్భేద్యము. ఈ నరేటివ్ బాగా బిల్డ్ అయి ఉంది. కానీ 2024 ఎలక్షన్ దాన్ని పంక్చర్ చేసింది. అందుకే 400 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ మామూలు గోల పెట్టలే, కానీ 240 సీట్స్ పడిపోయింది. ఇండియా కూటమికి 235 సీట్స్ వచ్చాయి. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడులే లేకపోతే అసలు మోడీ పవర్లోకి వచ్చే పరిస్థితి లేదు. సో ఇది అందులో 2014 నుంచి బీజేపీకి కంచు కొట్టలుగా ఉన్న నార్త్ ఇండియా అండ్ వెస్ట్ ఇండియాలో బీజేపీ దెబ్బతిన్నది. సో మొదటిసారిగా మోడీ కూడా ఓటమికి అతీతుడు కాదు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు మోడీని ఓడించడం అసాధ్యమేమీ కాదు అని. తర్వాత హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచినా ఓడించగలము మోడీని అనే ఫ్యాక్టర్ మాత్రం దేశ ప్రజల ముందుకొచ్చింది. ఈ 5 అంశాలలో బీజేపీకి, మోడీకి ఒక నెగటివ్ సిగ్నల్స్ కనబడుతున్నాయి. అయితే ఇప్పటికీ పాజిటివ్ సిగ్నల్స్ ఏంటి? మోడీకి ఆయన నెక్స్ట్ కంటెండర్ అయిన రాహుల్ గాంధీకి మధ్య చాలా గ్యాప్. రాహుల్ గాంధీ అపోజిషన్ స్పేస్లో విజయం సాధించాడు, కానీ మోడీతో ఫైట్లో ఇంకా విజయం సాధించలేదు. ఇది ఇండియా కూటమిలో జాతీయ స్థాయిలో ఐక్యత ఉన్న, రాష్ట్రాల స్థాయిలో ఇండియా కూటమి పక్షాల మధ్య ప్రత్యక్ష పోరు అనేక రాష్ట్రాల్లో ఉంది. ఇది బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్. దీంతోపాటు లాభార్థి పాలిటిక్స్ అంటే మోడీ ప్రభుత్వము, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల వస్తున్నటువంటి అడ్వాంటేజెస్, దాని బెనిఫిషరీస్. అందుకే మీరు గమనించండి, హిందుత్వ అపీల్ దెబ్బతిన్నది, నేషనలిస్ట్ అపీల్ దెబ్బతిన్నది, విశ్వగురు అపీల్ దెబ్బతిన్నది. కనుక మోడీ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్, జిఎస్టీ రిలీఫ్లను పెద్ద ఆయుధాలుగా వాడుతున్నాడు. మీరు గమనించండి, మోడీ ఈ రకంగా ఎకనామిక్ ఆస్పెక్ట్స్ను వాడిన ఉదాహరణ లేదు. డిమానిటైజేషన్ ఒక్కదాన్ని వాడే ప్రయత్నం స్టార్టింగ్లో చేశారు, కానీ అది ఘోర వైఫల్యంగా స్పష్టం కావడంతో ఇక దాన్ని వదిలేశారు. ఇప్పుడు మొదటిసారి ఎకనామిక్ ఎజెండా పైన, ఎమోషనల్ ఎజెండా కాకుండా ఎకనామిక్ ఎజెండా పైన జనం దగ్గరికి వస్తున్నారంటే మోడీకి, బీజేపీకి కూడా అర్థమైంది. అందుకే మళ్ళీ ఆర్ఎస్ఎస్తో కనెక్ట్ పెంచుకోవటానికి మోహన్ భగవత్ని ప్రైజ్ చేస్తూ వ్యాసాలు రాస్తున్నాడు. ఇండిపెండెన్స్ డే ఉపన్యాసాల్లో ఆర్ఎస్ఎస్ను పొగుడుతున్నాడు. ఇది అండర్స్టాండింగ్ ఈజ్ వీక్నెస్. తన వల్నరబిలిటీస్ ఏంటి అనేది మోడీకి కూడా అర్థమైనట్టుగా కనబడుతుంది.